సముద్రపు అల్లకల్లోల జలాల కింద నిర్మించిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణం అదే ఛానల్ టనల్. దీని గురించే మనమిక్కడ తెలుసుకుందాం. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఈ అద్భుతమైన నిర్మాణం సముద్రమట్టానికి దాదాపు 250 అడుగుల లోతులో నిర్మితమై ఉంది. మంచు యుగం నాటి భౌగోళిక విభజన, శతాబ్దాల శత్రుత్వం తర్వాత వాణిజ్యం కోసం 1986లో ఈ చారిత్రక నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. మొత్తం 56 కిలోమీటర్ల ఈ భారీ ప్రాజెక్ట్లో అత్యంత ప్రమాదకరమైన 38 కిలోమీటర్ల భాగం సముద్రం అడుగునే సాగుతుంది. ప్రయాణికుల కోసం 2 హై-స్పీడ్ సొరంగాలు, అత్యవసర రక్షణ కోసం ఒక సెంట్రల్ సర్వీస్ టన్నెల్, ఇలా ఈ అద్భుతాన్ని డిజైన్ చేశారు. పైన లక్షలాది టన్నుల నీటి ఒత్తిడి. ఇక్కడ ఏ చిన్న తప్పు జరిగినా క్షణాల్లో వరద ముంచెత్తుతుంది, పెను విషాదం ఖాయం. ఈ సవాలును ఎదుర్కోవడానికి ఏకకాలంలో రాళ్లను తవ్వుతూ గోడలు నిర్మించే భారీ కదిలే కర్మాగారాలను ఇంజనీర్లు ప్రత్యేకంగా తయారుచేశారు. ఒకవైపు గట్టిరాయి, మరోవైపు పగుళ్లున్నరాయి. ఈ వ్యత్యాసం వల్ల 2 దేశాలు పూర్తిగా భిన్నమైన యంత్రాలను వాడాల్సొచ్చింది. అలా 1988లో తవ్వకం మొదలైంది. ఈ యంత్రాలు ప్రతి గంటకు 100 చదరపు అడుగుల రాళ్లను, శిథిలాలను తొలగిస్తూ ముందుకు సాగాయి. మరి ఇక్కడ అసలు సవాలు ఏంటంటే, సముద్రం అడుగున కటిక చీకటిలో ఆ 2 భారీ యంత్రాలను ఖచ్చితంగా ఎలా కలపాలి? ఇక్కడే లేజర్ బీమ్ గైడెన్స్ సిస్టమ్ అనే అద్భుతమైన టెక్నాలజీ ఆ యంత్రాలను మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో సరైన మార్గంలో నడిపించింది. పైనున్న సముద్రాన్ని ఆపడానికి 40 టన్నుల బరువుండే కాంక్రీట్ స్లాబ్లను ఏకంగా 75 లక్షల సంఖ్యలో ఉపయోగించారంటే నమ్మశక్యం కాదు కదూ. 3 ఏళ్ల నిరంతర శ్రమ తర్వాత ఉత్కంఠభరితమైన క్షణం రానే వచ్చింది. 2 వైపుల మధ్య కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే మిగిలింది. ఫైనల్లీ కేవలం కొన్ని అంగుళాల తేడాతో 2 సొరంగాలు కలుసుకున్నాయి. మనిషి ఖచ్చితత్వం సముద్రాన్ని జయించిన చారిత్రాత్మక క్షణమది. అంతా బాగానే ఉంది కాని తవ్వకం పూర్తయ్యాక ఆ 50 అడుగుల భారీ యంత్రాలను బయటకెలా తీయాలి? ఇదొక కొత్త సమస్య. ఎందుకంటే ఆ 50 అడుగుల యంత్రాలు నిర్మించిన సొరంగం వ్యాసం కేవలం 46 అడుగులే, కాబట్టి అవి బయటకు రాలేవు. దీనికోసం ఏం చేశారంటే, ఇంగ్లాండ్ వైపున్న యంత్రాన్ని కిందికి నడిపించి సముద్రం అడుగునే శాశ్వతంగా సజీవ సమాధి చేసేశారు. కాని దానికి భిన్నంగా ఫ్రాన్స్ వైపున యంత్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ముక్కలు ముక్కలుగా విడదీసి బయటకు తీసుకొచ్చారు. ఎన్నో అడ్డంకులు, 6 సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత 1994లో ఈ ఛానల్ టన్నెల్ ప్రపంచం కోసం అధికారికంగా ప్రారంభింపబడింది. సముద్రం కింద ఉన్న ఈ అద్భుతమైన మార్గం గుండా రైళ్లు గంటకు ఏకంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఒకప్పుడు 13,000 ఏళ్లపాటు అడ్డుగోడగా నిలిచిన ఈ సముద్రాన్ని ఇప్పుడు మనం కేవలం 35 నిమిషాల్లోనే సులభంగా దాటేయొచ్చు. మరి సముద్రాన్నే జయించిన మానవ ఇంజనీరింగ్ భవిష్యత్తులో ఎన్ని అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందో కదా. ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.